ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఒక మంచి విషయం అంటే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం, వారపు మధ్యలో చంద్రుడి యొక్క బలం వల్ల అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకు ఉంటుంది. వార ప్రారంభంలో ముఖ్యులను కలుసుకుంటారు. వారం మధ్యలో కూడా ప్రతి పని మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సహాయ సహకారాలు అందుకుంటారు. అంటే శాటర్న్ ప్రభావం వలన, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వలన కొన్ని పనులు ఆలస్యమైన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు, వివాహ, ఉద్యోగ, వ్యాపార డెవలప్మెంట్స్ కాస్త స్లో అవుతాయి. మిగిలిన అన్ని రంగాలు నిత్యకృత్యము చేసుకునే పనులకు ఇబ్బంది లేదు. నిత్యము చేసేటువంటి ప్రయాణాదులకి ఇటువంటి వాటికి ఏమీ లేదు. ఒక ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఒక రాజకీయ నాయకులు పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఒక వృత్తులు ఆచరించేవారు ఆ వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఆలస్యం అవుతాయి. ఈ విధంగా గ్రహముల యొక్క ప్రభావం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం కొంతకాలం మౌనంగా ఉండడం, ఎక్కువగా పట్టుబట్టకుండా ఉండడం చాలా మంచిది. తాత్కాలికంగా మీకు జరిగేటువంటి పనులు జరుగుతాయి, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం జరగడం కష్టం. అయితే ఉద్యోగ విషయంలో, రాత పనులు చేసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారపరమైన లావాదేవీలు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంచేత ఈ రాశి వారికి మొత్తం మీద మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి, అయితే ఈ వారం చంద్రుడి యొక్క ఫలితాలు ఉండడం ద్వారా వార ప్రారంభం నుంచి గురువారం వరకు అన్నింటా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చెయ్యండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి.